ఒక్కసారి అయితే మన మరమ మొక్కలు చూడండి. ఈ కొమ్మలు నేను కటింగ్స్ పెట్టింది ఫిబ్రవరి 9వ తారీఖు అండి. నేను వీడియో కూడా చేశాను ఆ రోజు కటింగ్స్ తోటి ఎలా పెంచుకోవాలి మరువం అనేది. చిన్న చిన్న కుండీలలో కూడా ఒక్కసారి చూడండి, ఆ కుండీలు మొత్తం కిందకి దారాల లెక్క వెళ్ళిపోయినాయి. అంతంత బారుగా పెరిగిపోయింది కొమ్మలు. మన గడ్డి కూడా ఇంత ఫాస్ట్గా అయితే ఎదగదండి మన కుండీలలో. కానీ ఇది మాత్రం చూడండి, అసలు ఆ రోజు నేను పెట్టిన రోజు వేసిన మట్టి అనండి, ఇంకెంతవరకు దానికి అసలు ఏమీ వేయని కూడా లేదు. ఇదైతే పూర్తి కిందకి ఎలాడబడిపోతే కట్ చేశాను, కిందకి గుబురుగా వస్తుందని. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మరువం మొక్కని కేర్గా చూసుకుంటూ మనకి ఎంత విపరీతంగా ఎలా పెరిగిద్దో కూడా చూద్దామండి మన వీడియోలో. మనం ఏమిస్తే మన మరువం అనేది ఇంత ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏమిస్తే ఈ సమ్మర్ నుంచి మంచిగా హెల్తీగా ఉండి ఇట్లానే సేమ్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకోకుండా ఇలాగే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఈరోజు. ఇదిగోండి, చూసారా, ఒక్కొక్క కుండి ఏ కుండి పట్టుకున్నా కూడా మొత్తం కిందకి ఏలాడి పడిపోయినాయి అన్నమాట. చూడండి, ఈ కుండి నేను ఆ రోజు వీడియో చేసే రోజు పెట్టిన కటింగ్స్ ఈ కుండీలో నుంచి. ఈ కుండి, ఇంకొక కుండి చాలా పెట్టాను ఆ రోజు. మీకు చూపించినవి అయితే ఈ 3ో 4ో చూపించాను ఆ రోజు. ఇవి చూడండి అసలు ఎంత కిందకి అలాడి పడిపోయినాయో. మరి మనం ఇలాగే సమ్మర్లో కూడా ఇలాగే ఉండాలంటే, ఇంత గ్రీనరీగా ఉండాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. సమ్మర్ అందుట్లో ఇది సెన్సిటివ్ ప్లాంటు, ఊరికే ఇది అయిపోతుంది. ఇది ఒకటి కరివేపాకు కూడా అంతేనండి. కరివేపాకు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఎందుకో తొందరగా పాడైపోతుంది చెట్టు. ఇది చూడండి, ఇది మదర్ ప్లాంటు. ఇది మనం తీసుకొచ్చి పెట్టుకున్నది దీంట్లోనండి. నేను అసలు ఫస్ట్ కొనుక్కొచ్చి చేసుకున్నది ఇది. ఇది కూడా మొత్తం ఎంత ఆ రోజు ఎన్ని కొమ్మలు కట్ చేశానో దీని నుంచి నేను అన్ని కొమ్మలు కట్ చేసి ఇన్ని ప్లాంట్స్ తయారు చేశాను. మనం ఒక్కసారి తీసుకొచ్చుకుంటే చాలండి. అసలు ఒక్కసారి కనుక మనం ఏ మొక్కనైనా సరే ఒక్కసారి తీసుకొచ్చుకుంటే మనం ఒక్కదాని నుంచే ఎన్ని చెట్లు తయారు చేసుకోవచ్చు. అసలు మనం కొనుక్కొచ్చుకునేవి కూడా అన్నీ వాళ్ళు ఎట్లా చేసినాయే కదండి. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం, ఒక్కొక్కసారి అవ్వం. కానీ మనం కూడా చేస్తూ ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, వచ్చేస్తాయి. నాకు కూడా ఫస్ట్లో బతికే కావండి. ఫస్ట్లో ఏది చేసినా కూడా చచ్చిపోవటమో ఎండిపోవటమో ఏదో ఒకటి అయ్యేది. చేస్తూ ఉంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఏది ఎక్కడ కూర్చున్నా కూడా అది బతికిపోతుంది. మా మందారాలు ఒకటి, ఇదొకటి, గన్నేరు ఒకటి. కాకపోతే ఏంటంటే మట్టి మంచిగా ఉండాలి. మట్టి మిశ్రమం మనం కలుపుకునే మట్టిలోనే ఉంది అసలు మొక్కలు బతకటం బతకపోవటం. మనం మట్టి కరెక్ట్ కలుపుకుంటే మంచి లైట్ వెయిట్గా ఉండాలి మట్టి. మనం ఏర్లు పెట్టంగానే కొమ్మ లోపలికి వెళ్ళిపోయి స్ప్రెడ్ అవ్వాలి. ఏర్లు రాగానే అప్పుడు కంపల్సరీ ఆ కొమ్మ అనేది బతికిపోతుంది. చూడండి అసలు ఎన్ని చెట్లు అయినా చూసారా. గడ్డి కన్నా విపరీతంగా పెరిగిపోయిందండి. ఇంకా నేను మధ్య మధ్యలో కొంచెం కొంచెం తుంపేది కాక ఇదైతే మరీ కిందకి అసలుకి ఇక కొట్టుకుపోయినట్టే ఉన్నాయి కిందకి. ఇప్పుడైతే నేను ఇవన్నీ కటింగ్స్ అయితే సైడ్లు మరీ మొత్తం బోడిగుండు కొట్టకూడదండి. కొంచెం కొంచెమే కట్ చేసుకోవాలి. ఆ చివర్లు కట్ చేసుకుంటే చాలు. మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగురులు వస్తాయి అన్నమాట. కొమ్మలు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అప్పుడు. ఇవి కిందకే పడిపోతున్నాయి, పైకి రావట్లా గుబురుగా. అంతా సైడ్కి వచ్చేస్తున్నాయి. అందుకని ఆ సైడ్లు అయ్యే మనం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఏమైనా ముదురు మొక్కలు ఉంటే ఇందులో నన్ను గుచ్చుతానండి. మరి ఏమో చూడాలి. ఇక సమ్మర్ బాగా ఎండలు ముదిరినాయి కదా, బతుకుతాయో లేదో. పోనీ పెట్టి చూద్దాం, పోయేదేముంది, కొన్నాయి కాదు కదా ముదురు మొక్కల వరకు. ఇదిగోండి, మొత్తం తీసేసుకున్నాక ఏర్లు చూడండి బయటకు వచ్చేసినాయి. ఆ రోజు నేను రోజు పెట్టిన ఎరువు ఇంతవరకు ఇంకా అది పూర్తిగా కూడా అవ్వలేదు. ఆ వరి పొట్టు అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. అది పూర్తిగా ఎరువు అయిపోయినట్టయితే అసలు అది కనిపించదు అట్లా. కానీ చెట్టు మాత్రం ఎంత హెల్దీగా పెరిగిపోయినాయి. అయితే దీన్ని ఇప్పుడు కొంచెం అంతా మనం కదిలించుకోవాలండి కంపల్సరీ. ఏరు ఇచ్చుకున్నా కూడా కదిలించేస్తే ఇప్పుడు ఏర్లు బయటకు వచ్చినాయి కదా, ఇది నింపుకుంటేనే ఏర్లు బయటికి రాకుండా నింపి మనం లిక్విడ్ ఇచ్చుకుంటేనే అవి బాగుంటాయి. కానీ మనం ఒట్టిగా ఏర్లు ఎండ కొంచెం అంతా మట్టేసి అడుగున ఇప్పుడు మనం ఇట్లా లిక్విడ్ ఇచ్చుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు
సమ్మర్లో కంపల్సరీ మనకి కుండీ నిండుగానే ఉంటేనే మన మొక్కలు అనేవి సేఫ్గా ఉంటాయండి. వర్షాకాలంలో అసలు ఏమి మట్టి తక్కువ ఉన్నా కూడా వర్షపు నీళ్ళకే ఎదిగిపోతాయి. ఇంకా ఇప్పుడు మాత్రం నిండు ఇచ్చుకుంటేనే మనం లిక్విడ్ ఇచ్చుకుంటే అది అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. ఇదిగోండి నేను ఇచ్చేదైతే నీమ్ కేక్ కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అన్నీ కట్ చేసాం కదా, కొంచెం షాక్లో ఉంటాయి అవి మంచిగా. ఇది అయితేమో మిల్ మేకర్ పొడి అండి, మీకు తెలుసు కదా, అస్తమానం ఇస్తానే ఉంటాను. బోన్వీల్ ఇచ్చుకోవచ్చు. బోన్వీలు అది కొంచెం నాన్ వెజ్ అనుకున్న వాళ్ళు ఇలాంటి పొడి చేసుకోవచ్చు అండి. ఇది ఇచ్చుకోవచ్చు. మరి ఆవపిండి, ఆవు చెక్క. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవి కొంచెం వేడండి. నువ్వు చెక్కను ఆవు చెక్కలు కొంచెం వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఇంత చిన్న చిన్న ప్లాంట్స్కి ఇవ్వకూడదు వాటిని. ఇప్పుడైతే నేను ఆ ఏర్లన్నీ బయటకు వచ్చినాయి కదా, ఇది మొత్తం దీన్ని నింపేస్తాను. కొంచెం కుండీ నింపితే మనకి ఇక సమ్మర్లో చచ్చిపోకుండా ఉంటుంది మొక్క. ఇదిగోండి మొత్తం. ముందు మనకి మొక్కలు పెట్టేటప్పుడు అసలు ఎరువు మరి కరెక్ట్గా మట్టి ఎలా కలుపుకున్నదే ఫస్ట్ అండి ఇంపార్టెంట్. అసలు మట్టి మంచిగా ఉంటే మనం ఎట్లా పెట్టినా కూడా బతికిపోద్ది. ఫస్ట్లో నాకు కూడా చాలా చచ్చిపోయాయండి. తెలవక వాళ్ళు ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా చెప్పేసి చాలా చాలా చచ్చిపోయాయి. తర్వాత ఇక నా సొంతంగా నేను నేర్చుకొని నేను పెట్టుకున్నాక ఇప్పుడు ఏ కొమ్మ ఎందులో కూర్చున్నా బతికిపోతుంది. ఆ కొమ్మలన్నీ పెట్టి చాలా చెట్లు అయిపోతున్నాయి. కొన్ని పంపించేస్తున్నా, కొన్ని తీసుకెళ్తున్నారు. ఇది ఇత్తనంటే వామో సమ్మర్లో మాకు దగ్గర బతకమంటున్నారు. నువ్వు దగ్గరే ఉంచక్క, మా దగ్గర బతుకుతాయో లేదో అంటున్నారు. నాకు ఎండకి నాకు భయం అవుతుంది, నా మొక్కలు ఎక్కడ చచ్చిపోతాయోనని. నేను వీటన్నింటినీ ఎలా సేవ్ చేస్తున్నా చూడాలి మరి. ఈ చెట్టు మొదట్లో ఎక్కడో పెట్టాలి నీడ కిందకి. పెద్ద చెట్లు పెడితే కొంచెం తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక ఇది అన్నింటికి ఇచ్చేస్తానండి నేను. అన్ని చెట్లు నింపేసి కొంచెం సెమీ షేడ్లో పెట్టి వాటర్ చేసేస్తే ఏం డౌట్ ఉండదు ఇంక అసలు. మళ్ళీ చూపిస్తాను నేను, అంటే చూస్తూనే ఉన్నా చెట్టు ఇక్కడే కనపడుతూనే ఉంటాయి మీకు అన్ని మొక్కలు నేను ఫ్లవర్స్ అవి చూపించేటప్పుడు. చూడండి ఇంత అయితే వచ్చింది. చూడండి ఎన్ని కొమ్మలు. ఇవన్నీ దాంట్లో కూర్చుదాం. కొన్ని ముదురు కొమ్మలు చూసి. ఆ పూలు రాకుండా చూసుకోవాలండి ముందు, అవి వస్తేనే చెట్టు డ్యామేజ్ అయింది. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.